ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. ఎలక్షన్స్ కి సంబంధించి మొన్న అంటే ప్రీ పోల్ సర్వే కావచ్చు, ఎగ్జిట్ పోల్ సర్వేలు కావచ్చు, చాలా అన్ని కూటమిలు అన్ని కూడా ఈ జరిగినటువంటి దాదాపు 50కి పైగా సర్వే సంస్థలు ఒక ఎన్డీఏ కూటమి ఈసారి గెలవబోతుందని చెప్తే, ముఖ్యంగా అందులో కేకే గారు చాలా పర్ఫెక్ట్ గా మనమే చేసాం. మన ఛానల్లో ఆయన్ని అంతలా చూసినప్పుడు కూడా చాలా మంది ఏంటి ఈయన ఎలా చెప్తున్నాడు, ఈయనకేంటి ఈవీఎంలో దూరి చూశాడా అని చెప్పి వాళ్ళు అప్పట్లో చాలా మంది ట్రోల్ చేశారు. కానీ ఇక్కడ ఇంకొక ట్రోల్ చేసే వ్యక్తి, ట్రోల్ అవుతున్నటువంటి వ్యక్తి ఆరా మస్తాన్ గారు. గత ఎలక్షన్స్ లో ఆయనకంటూ ఒక నిజాయితీ గల పేరుంది, ఒక పర్ఫెక్ట్ గా అనాలిసిస్ చెప్తారనే ఒక అనుభవం ఉందని చెప్పి అనుకున్నారు అందరూ కూడా. కానీ ఈసారి ఆ అనుభవం కావచ్చు, ఆయన మొత్తం అంతా కూడా చెడగొట్టేసుకున్నారు. ఎందుకు ఏంటి అని చెప్పి చాలా మంది ఆయన ట్రోల్ చేయటం ఇవన్నీ చూసాం. అయితే ఇప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇది పర్ఫెక్ట్ గా ఇది ఆయన చేశారా లేదా అనేది ఇంకా అఫీషియల్ గా మనకు రాలేదు, కానీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. కొన్ని వేల మంది నేను చెప్పింది నమ్మి బెట్టింగ్ వేసి మోసపోయారు, జగన్ గారే నాతో అలా చెప్పించారు కనుక డబ్బులు పోగొట్టుకున్న వైసీపీ అభిమానులు జగన్ దగ్గరికి వెళ్ళి మీ డబ్బులు వసూలు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అని చెప్పి ఆరా మస్తాన్ గారు, ఆరా పొలిటికల్ సర్వీసెస్ కి సంబంధించి ఆయనే హెడ్ గా ఉన్నారు. గతంలో అంటే 2019 వరకు ఆయన చెప్పినటువంటి సర్వేలు అన్ని కూడా చాలా దగ్గరగా మ్యాచ్ అయ్యాయి. ఆయనకు ఒక నిజాయితీ గల సర్వేగా ఒక పేరు, మంచి పేరు ఉంది. అవన్నీ ఈసారి అసలు ఆయన భవిష్యత్తునే చాలా మంది చెప్పాలంటే, ఆయనతో పాటు మొన్న గెలిచినటువంటి 151 మంది ఎమ్మెల్యేల భవిష్యత్తుని, మంత్రుల భవిష్యత్తుని సర్వనాశనం, రాజకీయ భవిష్యత్తునే నాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆరా మస్తాన్ గారిని ఎలా నమ్మారు సార్? మీకైనా తెలియదు? ఆరా మస్తాన్ గారు వాళ్ళ జీవితాలే నాశనం చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కుక్కల్లా ఇష్టం వచ్చినట్టు జనం మీద వదిలేసి, మీడియా ముందుకు వదిలేసి ఇష్టం వచ్చినట్టు ఆడని తిట్టండి, నీళ్ళని తిట్టండి, నాళ్ళని తిట్టండి అని చెప్పి చెప్పిన వాళ్ళు మీరెంత, మీ సంస్థ ఎంత అండి? ఐప్యాక్నే ఆయన యూజ్ చేసుకోలేకపోయాడు, కొన్ని కోట్ల రూపాయలు తగలెట్టి ఐప్యాక్ చేసింది ఏమీ లేదని చెప్పి ఆయన కూడా నా మాట వింటలేదని చెప్పి ఆఖరికి పీకే ప్రశాంత్ కిషోర్ గారు కూడా బయటకు వస్తే మీరెంత సార్? మీరు అనవసరంగా ఆయన నమ్మారు. అది దేని గురించి మీకు ఎంత డబ్బులు ఇచ్చారనేది పక్కన పెడితే అది మీ ఇద్దరు వ్యక్తిగత విషయం. కానీ ఇప్పుడు మిమ్మల్ని కూడా నమ్మే పరిస్థితి కోల్పోయారు. ఏదేమైనా సరే వైఎస్ఆర్సీపీని నమ్మిన మీరు ఎలా అయితే మీ భవిష్యత్తు నాశనం చేసుకున్నారో, అదే పరిస్థితి మిమ్మల్ని కూడా నమ్మి చాలా మంది ప్రజలు బెట్టింగ్ వేసుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ అభిమానులు కూడా చాలా 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 బాధపడుతున్నారు. ఇంకోసారి మిమ్మల్ని నమ్మే పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశే కాదు ఎక్కడా లేదు. మీరు చేసి ఏ సర్వేని కూడా ఏ పార్టీ నమ్మకపోవచ్చు, ఎందుకంటే మీరు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని నమ్మి మొన్న ఎలక్షన్స్ రిజల్ట్ని తారుమారు చేసి ఇచ్చేనట్టుగా మీరే ఒప్పుకుంటున్నారని అనిపిస్తుంది. సో అది నిజమైతే కనుక బహిరంగంగానే ఒక వీడియో రిలీజ్ చేస్తే చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతారు. కాస్తో కోస్తో మీకు జరిగినటువంటి డ్యామేజ్ని రేపు ఎలక్షన్స్లో ఇంకా చాలా రాష్ట్రాల ఎన్నికలు ఉంటాయి, ఇవన్నిటికి కొంత డ్యామేజ్ క్లియర్ చేసుకునే అవకాశం ఆరా మస్తాన్ గారికి అయితే ఉంటుంది. సో మీరు బయటకు వచ్చి మనస్ఫూర్తిగా బయటకు వచ్చి ప్రజలకు చెప్పండి ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఎలా మ్యానిపులేట్ చేస్తారు సర్వే సంస్థలని, డబ్బులు పెట్టి ఎలా కొంటారు, మిమ్మల్ని ఎంత పెట్టి కొన్నారు ఏంటి అనేది బయటకు వచ్చి చెప్తే చాలా అద్భుతంగా ఉంటుంది. కాస్తో కోస్తో రేపొద్దున మీకు ఉన్నటువంటి రెప్యుటేషన్ కొంత బాగా అయ్యే అవకాశం అయితే ఉంటుంది. TV24 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662 16699.